ఏవైనా గుండెల్లో భారం దిగినట్టుందన్నయ్య. మంజుల వెళ్ళిపోయిందని తెలిసాక నా మనసు కూడా చాలా కుదుటపడిందన్నయ్య. నాకైతే డీల్ షో కొట్టినంత ఖుషి అవుతుంది బావా. ఇక అందరం ఎప్పటిలాగే సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా చిట్టి నానిల పెళ్లి సందడి సందడిగా హడావిడి చేస్తూ చెయ్యొచ్చు. సీత, హారతి తీసుకో. రామరాజు, 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 ఏమైంది ఇన్స్పెక్టర్? పొద్దునే మా ఇంటికి వచ్చారేంటి? అంతకుడి కోసం వచ్చాం. ఇన్స్పెక్టర్ గారు ఏం మాట్లాడుతున్నారు సార్? మా ఇంట్లో హంతకుడు ఎవరు? మీ అన్నయ్య రామరాజు. మంజుల అనే అమ్మాయిని హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మిస్టర్ రామరాజు. వాము, నువ్వన్నది నిజమైందే సరస్వతి. ముందు దాక్షాయిని నా గుండె భయంతో దడదడమని పొలంలో ఉండే ఇంజన్లాగా కొట్టుకుంటోంది. సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు. నా భర్త గురించి నా కుటుంబానికి కాదు, ఈ ఊరి జనానికి కూడా తెలుసు. ఆయన ఒకరికి హాని చేసే మనిషి కాదు సార్. అలాంటిది మంజులని చంపడం ఏంటి? మేడం, హత్య చేశాడని ఆధారాలు దొరికాయి కాబట్టే వచ్చాం. ఆ అమ్మాయి మెడ మీద రామరాజు గారు వేలిముద్రలు ఉన్నాయి. అనే ఏంటన్నయ్య ఇది? నువ్వు మంజులను చంపడం ఏంటి? అన్నయ్య, నువ్వు చంపలేదని చెప్పన్నయ్య. సార్, మా బావ అస్మటుడు కాదు సార్. బావా చెప్పు, బావా నువ్వు చంపలేని చెప్పు, బావా చెప్పు. చెప్పండి. చెప్పన్నయ్య. మీరు అంటేనో ఆయన చెప్తేనో సరిపోదు. హత్యాస్థలంలో డెడ్ బాడీ మీద హత్య చేసినట్టు అన్ని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. ఏమండి, సైలెంట్గా ఉన్నారేంటండి? వాళ్ళు సాక్ష్యాలు ఉన్నాయంటే మాత్రం మీరు ఊరుకుంటారా? ఆ మంజులని మీరు చంపలేదని గట్టిగా చెప్పండి. ఇంకేం చెప్తారు? బావగారు దాన్ని కోపంగా లాక్కెళ్ళినప్పుడే అనుమానం వచ్చింది, మంజులని ఏదో ఒకటి చేసుంటారు అని. అందుకే మౌనంగా ఉన్నారు. అన్నయ్య చెప్పన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, మాట్లాడన్నయ్య. చంపలేదని చెప్పన్నయ్య. మాట్లాడండి. అన్నయ్య చెప్పన్నయ్య. చెప్పన్నయ్య. ఏమండి చెప్పండి. రామరాజు గారు బయలుదేరండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆధారాలు దొరికాయని చెప్పడం కాదు, వాటిని మాకు చూపించండి.
సాక్ష్యం ఉందని నోటి మాటగా చెప్పి ఎలా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి. రామరాజు గారు ఏంటి అలా నిలబడ్డారు? పదండి. ఒక్క నిమిషం ఆగు. వెళ్ళాల్సింది లోపలికి కాదు, స్టేషన్కి. ఏంటి అట్నుంచి అంటే పారిపోదాం అనుకుంటున్నావా? ఇన్స్పెక్టర్ గారు, పారిపోయేవాడిని అయితే అసలు నేను ఇంట్లో ఉండేవాడినే కాదు. షర్టు మార్చుకొని వస్తాను. ఏమండి? సార్ ఇన్స్పెక్టర్ గారు, ఇంకొకసారి స్వయం చేయించండి. మా బావ అసమంటోడు కాదు సార్. ఇప్పుడు మీరు తోలకపోతే ఊళ్ళో మా ఇజ్జత్ పోతుంది సార్. పరువు పోయే పని చేశాక ఇప్పుడు తల పట్టుకుంటే ఏం లాభమయ్యా? సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి ఆలోచించండి. సార్ వద్దు సార్, మా అన్నయ్యని అరెస్ట్ చేయకండి సార్. మా అన్నయ్య హత్య చేసి ఉన్నాడు సార్. చూడండి రామరాజు గారు, అడ్డు తప్పుకోమని మీ తమ్ముళ్ళకి చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు, నీకు కావాలంటే స్టేషన్కి లాయర్ని తీసుకొచ్చి మాట్లాడతాను. ఆయన అరెస్ట్ చేయకండి. లాయర్లు, బెయిల్లు అన్నీ అరెస్ట్ అయిన తర్వాతనే. ఇప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. రామరాజు గారు పదండి. ఏమండి? నన్ను క్షమించు సీత. ఏమండి? నమస్కారం రామరాజు గారు. ఏమోయా హెడ్, నీ ఉద్యోగంలో తప్ప నీకు హెడ్ లేనట్టుందయ్యా. ఒక క్రిమినల్కి నమస్కారం పెడతావేంటి? ఏంటి సార్ మీరు చెప్పేది? రామరాజు గారు నేరం చేయటం ఏంటి? ఏమయ్యా హెడ్, ఏంటయ్యా పిచ్చి ప్రశ్న? పేరులో రాముడు ఉన్నంత మాత్రాన తప్పు చేయకూడదని ఏమన్నా రూల్ ఉందా? ఊరి జనాలకి తప్పులు చెప్పే ఈ పెద్ద మనిషి ఏమన్నా చిన్న చితగా నేరం చేశాడు అనుకుంటున్నావా? ఒక అమ్మాయిని చంపేశాడు. చంపడం అంటే అలా ఇలా చంపలేదు, ఆ అమ్మాయిని వాడుకుని మరీ చంపేశాడు. ఇన్స్పెక్టర్, అదే మాటని తప్పుగా రాకుండా చూసుకోండి. ఏంటి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నావు? అసలు నీలాంటి వాడిని పెద్ద మనిషిని ఎలా చేశారయ్యా? అవునులే, పంచే, నుదుటిన బొట్టు, మెడలో రుద్రాక్ష, ఈ రూపాన్ని అడ్డం పెట్టుకుని మోసం చేసుంటాం. గెడ్డం మాటనున్నా నీ కపట బుద్ధి తెలియక వాళ్ళు మోసపోయి ఉంటారు. చూడండి సార్,
నన్ను ఒక మర్డర్ కేసు మీద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. కేవలం దాని మీద మాత్రమే మాట్లాడండి. నా పెద్దరికం గురించి, నా కుటుంబం గురించి, నా పర్సనల్ విషయాల గురించి అనవసరంగా మాట్లాడకండి. ఓ, నీ తీర్పు విని తల ఊపడానికి ఇది నువ్వు పెద్ద మనిషిగా చలామణి అవుతున్నా రచ్చబండ కాదు. ఇది నా కింద ఉన్న పోలీస్ స్టేషన్. నువ్వు సరిగ్గా మాట్లాడు. మాట తేడా వస్తే నేను మాటలతో సమాధానం చెప్పను. గుర్తు పెట్టుకో. సార్ రామరాజు గారితో కొంచెం ఏయ్ అబ్బా, ముందు లోపలే రండి సార్. అనయ్య, అనయ్య అనయ్య, ఏ కానిస్టేబుల్ పలాపు. అనయ్య, అనయ్య ఏయ్, ఇది పోలీస్ స్టేషన్. ఏదో మీ ఇంట్లోకి వెళ్ళినట్టు పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా సెలవే వెళ్తున్నారేంటి? ఇటు రండి. సార్ ఒకసారి మా అన్నయ్యతో మాట్లాడాలి. ఎవరు మీ అన్నయ్య? అదేంటి సార్, ఇందాక మీరు మా ఇంటికి వచ్చారు, మా అన్నని అరెస్ట్ చేసి తీసుకొచ్చి సెల్లో వేశారు, మమ్మల్ని గుర్తుపట్టలేదా? చూడగానే గుర్తుపట్టడానికి మీరేమన్నా నందమూరి బ్రదర్సా, కొనిదల బ్రదర్సా? రామరాజు గారి బ్రదర్స్మే. రామరాజు గారు. ఇంకేం గారు? మర్డర్ చేసినప్పుడే ఆ గారు గ్యారేజ్కి వెళ్ళిపోయింది. సార్ ఒక్కసారి మేము మా అన్నయ్యతో కలిసి మాట్లాడాలి సార్. ప్లీజ్ సార్, పర్మిషన్ ఇవ్వండి సార్. కుదరదయ్యా. సార్ అలా అనకండి సార్. మా అన్నయ్య ఇలా ఎందుకు చేశాడో తెలుసుకోవాలి సార్. ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలి సార్. సార్ ప్లీజ్ సార్. సరే సరే, వెళ్ళి అడగండి. తమ్ముళ్ళ ప్రేమకు కూడా నిజం చెప్పకపోతే పోలీసులు లాఠీకి పని చెప్పాల్సి వస్తుంది. పోండి పోండి. అన్నయ్య, ఎందుకు ఇలా చేసావు అన్నయ్య? అసలు దాన్ని ఎందుకు చంపాల్సి వచ్చింది? నన్నేమి అడగకండ్రా, నేనేం చెప్పలేను. వెళ్ళిపోండి శ్రవణ్. అన్నయ్య అలా అంటావేంటి అన్నయ్య? మేము తప్పులు చేస్తే సరిదిద్దే నువ్వు, మేము దారి తప్పితే నీతులు చెప్పి సరైన దారిలో పెట్టే నువ్వే ఇలా ఎందుకు చేసావన్నయ్య? అయినా దాన్ని వెళ్ళగొడితే పోయేది, ఎందుకు చంపావన్నయ్య? చెప్పాను కదరా నాని, మీరు ఏ ప్రశ్న అడిగినా నా నుంచి మీకు ఎదురయ్యే సమాధానం మౌనమే. అనే అలా అనొద్దన్నయ్య. నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే వదిలేసి అట్లీస్ట్ దాన్ని చంపిన విషయం మాతో చెప్తే నీ బదులు మేము వచ్చి జైల్లో కూర్చునే వాళ్ళం. నేను ఇలా దోషిగా ఈ సెల్లో చూడలేకపోతున్నావు అన్నయ్య. అనే మాకు బాధ వచ్చినా కష్టం వచ్చినా మా పూజను తట్టి నీకు నేనున్నాను రా అని ధైర్యం చెప్పే నువ్వు ఇప్పుడు జైల్లో ఉంటే మేము తట్టుకోలేకపోతున్నావు అన్నయ్య.
బాధపడకండి శ్రవణ్. ఇన్నాళ్ళు మిమ్మల్ని చూసుకున్న నేను ఇక నుంచి మిమ్మల్ని చూసుకోవాల్సింది, మీ బాధ్యత చూసుకోవాల్సింది మీ వదిన సీతేరా. ముందుండి మంచి దారిలో నడిపించాల్సిన మీ అన్న తప్పుడు దారిలో వెళ్ళాడు. ఇక నుంచి మీ వదిన మిమ్మల్ని ముందుండి నడిపిస్తుంది. మీకే కష్టం రాకుండా తను చూసుకుంటుంది. అన్నయ్య, నిన్ను అరెస్ట్ చేసినందుకు అంతా అయిపోయినట్టు మాట్లాడుతున్నావేంటి అన్నయ్య? మీరు ఏడ్చినా వేస్ట్ గానీ మీ అన్నయ్య ఏం చెప్పడు. మా లాటిలకి పని చెప్పాల్సిందే. మాట్లాడింది చాలు, ఇక పోండి. అన్నయ్య, వెళ్ళండిరా. అన్నయ్య, అదిగా నా మాట విని వెళ్ళండిరా. వెళ్ళండి, వెళ్ళండి. మీరిక వెళ్ళండి. నేను మీ అన్నయ్యతో మాట్లాడొస్తాను. హలో, నువ్వెక్కడికి? తమ్ముళ్ళ ప్రేమ కరగని వాడు భార్యగా నిజం చెప్తాడు అనుకుంటున్నావా? ఎక్స్క్యూజ్ మీ, పోలీస్ అంటే పవర్ కాదు, చట్టానికి ప్రతినిధి. కొంచెం మర్యాదగా మాట్లాడండి. అబ్బా, మర్యాద అంట. అటు నీ భర్తకి మర్యాద ఇవ్వాలి, ఇక నీకు మర్యాద ఇవ్వాలి. ఏంటి నీకిచ్చేది మర్యాద? ఏయ్, నా భార్యను ఏదేనంటే ఊరుకోను. ఆహా, పెద్ద పొడుచుకొచ్చిందండి రోషం పెళ్ళాననేసరికి. నీ భార్యని అంత ప్రేమించేవాడివి ఇంకో ఆడదాన్ని చంపి ఎలా నేరం చేశావు? చూడండి ఇన్స్పెక్టర్, నా భర్తని అనుమానంతో మాత్రమే తీసుకొచ్చారు. ఇంకా నేరం ప్రూవ్ కాలేదు కదా. ఇది లాజిక్కా లేక లానా? అదంతా కాదండి, నేను నా భర్తతో ఒకసారి మాట్లాడాలి. సరే, ఓ మాట్లాడు. తన నోటితో నీకైనా నిజం చెప్తాడేమో. బాలు, ఒక టీ చెప్పు, తల పగిలిపోతుంది. అసలు ఏం జరిగిందండి? మీరు చెప్పే మాటని బట్టి మన ఫ్యామిలీ భవిష్యత్తు ఆధారపడింది. చెప్పండి, అసలు ఏం జరిగింది? చాలా థ్యాంక్స్ సీత. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుందని ఎవరు చెప్పారు? కానీ నిన్ను చూస్తే అది అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే నా తోడబుట్టిన తమ్ముళ్ళు ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా చంపావని అడిగారు. కానీ నువ్వు మాత్రం ఏం జరిగిందండి అని నా మీద నమ్మకంతో అడుగుతున్నావు. మిమ్మల్ని నేను కాకపోతే ఇంకెవరు నమ్ముతారండి? మీరు గ్యారెంటీగా దాన్ని చంపుండరు. మీ తమ్ముళ్ళు మరదళ్ళు కూడా మీరు ఇలా జైల్లో ఉండేసరికి అలా అంటున్నారు. కానీ మీరు తప్పు చేయరని వాళ్ళ మనస్సాక్షికి కూడా తెలుసండి. మీరు బయటికి రావాలంటే జరిగిన నిజం చెప్పాలి. చెప్పండి. ప్లీజ్ చెప్పండి. నేను తప్పు చేయలేదని నువ్వు అనడం నాకు సంతోషమే సీత. కానీ ఇక నుంచి నీ జీవితంలో నుంచి నన్ను తీసే. మీతో 3 ముళ్ళు వేయించుకొని మీ భార్యగా మీ ఇంట్లో అడుగుపెట్టింది మీ కుటుంబాన్ని, మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవడానికేనండి. అలాంటిది మీరు ఇలాగేనా మాట్లాడేది?
ఆ మంజుల ఎవరు అంటే మీరు నాకు సమాధానం చెప్పడం లేదు. ఎందుకు ఇలా జరిగింది అంటే కూడా మీరు జవాబు ఇవ్వడం లేదు.